హలో బాగున్నారా? ఈ రోజు గోంద్కి గోంద్ కటీరాకి డిఫరెన్సెస్ ఏంటి, వాటికి ఉపయోగాలు ఏంటి అనేది చూద్దామండి. రెండు కూడా ప్లాంట్ బేసిస్డ్ గమ్స్ అండి, ఎడిబుల్ గమ్స్ అన్నమాట. ఈ గోంద్ అనేది మాత్రం మనకి తుమ్మ చెట్టు జిగురు నుంచి వస్తుందండి. గోంద్ కటీరా అనేది మాత్రం అది కూడా చెట్టు నుంచే వస్తుంది. ఆల్మండ్ గమ్ అని కూడా అంటారండి దాన్ని, గోంద్ కటీరాని. ఇది మనకి గోంద్ కటీరా మలబద్ధకం, ఎముకల ఆరోగ్యం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యం వంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. గోంద్ ఆహారంలో బైండింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. గోంద్ కటీరా యొక్క ఉపయోగాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. మలబద్ధకాన్ని దూరం చేస్తుందండి. ఎముకల ఆరోగ్యం, కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల ఇవి మనకి ఎముకలకి అవసరమైన బలాన్ని అయితే గోంద్ కటీరా అనేది ఇస్తుందండి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం, గోంద్ కటీరాలో ఉండే యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ముడతలు రాకుండా చర్మానికి మెరుగునిస్తాయి మరియు కొత్త జుట్టు పెరిగేలా చేస్తాయి. వేడిని ఎదుర్కోవడానికి, సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ వేడి అయితే ఉంటుంది కదండి, దాని నుంచి మనం కాపాడుకోవడానికి గోంద్ కటీరా అనేది బాగా ఉపయోగపడుతుందండి. డీహైడ్రేషన్ కాకుండా మన శరీరాన్ని కాపాడుకోవడంలో గోంద్ కటీరా అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది నానబెట్టుకుని నైట్ మార్నింగ్ తింటే ఒక ఐస్ ముక్కల్లాగా అయితే ఏర్పడుతుందండి. నానిపోయిన తర్వాత అది మజ్జిగలో గానీ వాటర్ లో గానీ ఇట్లా మీకు ఇష్టమైన వాటిలో కలుపుకుని తాగితే చాలా చలవ చేస్తుందండి గోంద్ కటీరా అనేది. గోంద్ అయితే వేడి చేస్తుందండి. జీర్ణశక్తి, ఇది కడుపులో మంట, ఉబ్బరం వంటి వాటిని తగ్గిస్తుంది. ఏది గోంద్ కటీరా. కిడ్నీలో రాళ్ళను కడిగించడంలో గోంద్ కటీరా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గోంద్ ప్రయోజనాలు, ఇప్పుడు గోంద్ యొక్క ప్రయోజనాలు చూద్దాం. గోంద్ శక్తినిచ్చే గుణాలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలు మరియు తల్లిదండ్రుల్లో తీసుకునే మనకి గర్భిణీ స్త్రీల్లో పాలు పడడానికి, నెక్స్ట్ ఏంటంటే లడ్డూలు తయారు చేస్తారండి. ఇది వింటర్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇది వేడి చేసే గుణం ఉంటుంది అనమాట గోంద్ అనేది. గోంద్ కటీరాకి దీనికి వ్యత్యాసం ఏంటంటే గోంద్ వేడి చేస్తుంది, గోంద్ కటీరా అనేది చలవ చేస్తుంది. గోంద్ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి పోషకాహారంగా పరిగణించబడుతుంది. గోంద్ కటీరా మరియు గోంద్ మధ్య తేడాలు. గోంద్ కటీరా ఆస్ట్రాగలస్ మొక్క నుండి వస్తుంది. గోంద్ అనేది మనకి తుమ్మ చెట్టు జిగురు అండి, రెండు జిగురే. గోంద్ కటీరా తెలుపు లేదా లేత పసుపు రంగుగా ఉంటుంది. ఇవి నీటిలో నానబెట్టినప్పుడు జల్ లాంటి స్థిరత్వాన్ని ఏర్పరుస్తాయి. రెండు గోంద్ కాషాయ రంగు స్ఫటికాలుగా కనిపిస్తుంది మరియు వేయించినప్పుడు క్రంచి ఆకృతిని కలిగి ఉంటుంది. మనం ఈ గోంద్ అనేది వేయించుకుని లడ్డూల రూపంలో అయితే చేసుకుంటారండి. వేయించినప్పుడు మన పాప్కార్న్ బొడియాలు ఎలా అయితే వస్తాయో అలా అయితే గోంద్ అయితే వస్తుందండి. గోంద్ కటీరా చల్లదనాన్ని అందించే లక్షణాలు కలిగి ఉంది. వేసవిలో వేడిని ఎదుర్కోవడానికి మరియు మలబద్ధకం, ఎముకల ఆరోగ్యం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యం వంటి ప్రయోజనాలు కలిగి ఉంటుంది. గోంద్ ఆహారంలో బైండింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. ఇవి చాలా రోగాల నుంచి మనకైతే విముక్తిని అయితే ఇస్తుందండి. కూలింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది ఈ గోంద్ కటీరా అనేది. నెక్స్ట్ ఏంటంటే ఎముకల్లో జిగురు తగ్గిపోయి ఉంటుంది కదండి, అది కూడా మనకి జిగురు వచ్చేలా చేస్తుంది గోంద్ కటీరా అనేది. గోంద్ అనేది బాలింతలకి, నెక్స్ట్ శీతాకాలంలో వేడి చేయడానికి ఇట్లా అయితే గోంద్ ఉపయోగిస్తారు. ఇది కూడా ఎముకలకి చాలా మంచిదండి. గోంద్ కటీరా వేసవికాలంలో ఉపయోగిస్తాం. గోంద్ అనేది మనకి శీతాకాలంలో అయితే ఎక్కువగా ఉపయోగిస్తామండి. ఈ గోంద్ కటీరాతో మనం చాలా రకాల పానీయాలు అయితే చేసుకోవచ్చండి. ఇది నానబెట్టేసుకుని షర్బత్ లో వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగలో వేసుకుని తాగొచ్చు, లేదంటే పటిక బెల్లం నీళ్ళలో వేసుకుని తాగొచ్చు. ఇట్లాగా చాలా రకాలుగా ఉంటుంది. దీన్ని వ్యత్యాసం ఏంటంటే ఇది చిన్న చిన్నగా ఉంటది గోంద్ అనేది. గోంద్ కటీరా అనేది గోంద్ కన్నా ఎక్కువ పరిమాణంలో ఉంటదండి. గోంద్ ఏమో మెరుస్తా ఉంటది, గోంద్ కటీరా మెరవదండి. దీంట్లో డిఫరెన్సెస్ అనేవి ఇలాగైతే ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవండి. గోంద్ కటీరాని సమ్మర్ లో అయితే కూలింగ్ ఏజెంట్ గా బాగా ఉపయోగిస్తారు. గోంద్ని అయితే వింటర్ సీజన్ లో అయితే ఎక్కువగా ఉపయోగిస్తారండి. గోంద్ కటీరాను ఉపయోగించడం వల్ల వేడి అయితే తగ్గుతుంది.